మనం ఇందాక వైసీపీ పార్టీలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక కీలకమైన వ్యక్తి కొడాలి నాని. ఇన్ని రోజులు ఎక్కడికో వెళ్ళిపోయారు, కనిపించకుండా పోయారని మీ పార్టీ వాళ్ళందరూ గగ్గోలు పెట్టారు. సో, ఈరోజు ఫైనల్‌గా ప్రెస్ మీట్ పెట్టి, మీ అధినేతని అవాకులు, చవాకులు పేలి తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డూ గురించి, లడ్డూ వ్యవహారం గురించి మాట్లాడుతూ, ఇలా కల్తీకి సంబంధించిన వ్యాన్లు, నెయ్యికి సంబంధించిన వ్యాన్లు ఇంతకుముందు గూడా చాలా సార్లు వచ్చినప్పుడు కోకొల్లలన్ని సార్లు మేము రిజెక్ట్ చేశాము. అసలక్కడ అన్నీ టెస్టులు చేసిన తర్వాతే లడ్డూ మేకింగ్ ఉంటుంది. సో, భక్తులెవరు తప్పుదారి పట్టిన వాళ్ళ మాటలు నమ్మొద్దు. మీకలాంటిదేం జరగలేదు అని భక్తుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అయితే మరి వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారా? లేదా మీరు తప్పుదోవ పట్టిస్తున్నారా? భక్తుల్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు? ఏది వాస్తవం? ఓకే. ఈ గుట్కా గాడికి ఇంకా ఆ గుట్కా ఇంకా తగ్గనట్టుంది. ఇప్పటికి నువ్వు చేసిన పాపాలకి నువ్వు ఎలాగో శిక్ష పడతా ఉన్నావు. క్యాన్సర్ వ్యాధితోనో, చెప్పుకోలేని వ్యాధితోనో నువ్వు ఎలాగో బాధపడతా ఉన్నావు. మీరన్నారు ఇందాక వీళ్ళు ముగ్గురు ఎక్కడికి పోయారు? వల్లభనేని వంశీ అనేవాడు, లేదా ఈ గుట్కా గాడు కానివ్వండి, ఆ తొర్రోడు గాని ఎక్కడికి పోయారు? మీరు గగ్గోలు పడుతున్నారు. మేము గగ్గోలు పెట్టట్లేదు. మేము మీడియా మూలంగా ఈ యొక్క గాడిద కొడుకుల్ని, ఈ లఫూట్ నా కొడుకుల్ని అడుగుతా ఉన్నాము. ఎక్కడరా పోయారు మీరు? ఎలక్షన్స్ అయిపోగానే ఈ గుడివాడ గుట్కాగాడికి రెండో రౌండ్కే పరిగెత్తినాడు. మీరు గమనించారో లేదో? రిజల్ట్స్లో రెండో రౌండ్కే, సహజంగా 10 రౌండ్లు ఉంటాయి, 12 రౌండ్లు ఉంటాయి. ఆ రెండో రౌండ్కే నువ్వు పరిగెత్తి పారిపోయి, నువ్వు ఆ యొక్క వంశీగాడు ఎక్కడికి వెళ్ళిపోయారో ముందు ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పండి. అప్పుడప్పుడు సచిన్ శవాల్లాగా లేచి వచ్చి ఇక్కడ ఈరోజు మాట్లాడి మా యొక్క అధినేత మీద మాట్లాడడం కానివ్వండి, మా యొక్క అధినేత కోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అరే గుట్కాగా గుర్తుపెట్టుకో, ఇంకా నువ్వు చేసిన గంజాయి వ్యాపారాలు, ఇంకా నువ్వు మిగుల్చుకున్న నీ ఇంట్లో గొడవన్లో, లేకపోతే నీ ఇంట్లోనో, లేకపోతే నీ ఆటిన్ రాని ఇంట్లో పెట్టుకున్న గుట్కాలు స్మెల్ ఇంకా పీలుస్తున్నట్టు ఉన్నావేమో, ఇంకా మత్తు వదలలేదేమో. ఇది నీ దొంగోడి ప్రభుత్వం కాదు, ఇక్కడ ప్రజాప్రభుత్వం, ప్రజా కూటమి. తొక్క తీసేస్తాం. గంజాయి అనే పేరు రావాలంటేనే భయపడే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. మీరు చేసిన మాదక ద్రవ్యాల వ్యాపారాలు కానివ్వండి, హ్యూమన్ ట్రాఫిక్ వ్యాపారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో మీరు చేసి ఇంకా అదే ప్రభుత్వంలో ఉన్నాము, ఇంకా అవాకులు చెవాకులు మేము మాట్లాడుతూ ఉంటే జనాలు మమ్మల్ని ఉపేక్షిస్తారు, ప్రభుత్వం మమ్మల్ని ఏమని అనుకొని ఇంకా ఆ యొక్క గంజాయి పీల్చో, ఆ మాదక ద్రవ్యాలు పీల్చి ఇంకా మత్తులో ఉండి ఇంకా ఇదే ప్రభుత్వం ఉంది, మా దొంగన్న ప్రభుత్వం ఉందని చెప్పి అనుకుంటున్నారేమో. మత్తు వదలండి రా దొంగన కొడకలారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇక్కడ ఉండింది చంద్రన్న ప్రభుత్వం. సో కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకున్నా సరే నిర్ణయం ఎంత కఠినంగా ఉంటుంది అనేది మీరు చూస్తారు. మా అధినాయకుడి మీద అవాకులు చెవాకులు పెడుతున్నాయి. ఈ యొక్క గాడిద కొడుకే సాక్షాత్తు దేవాలయం అంటే శాసనసభలో ఒక ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారి సతీమణ్ణి ఏ విధంగా అవమానించారో ఈ యొక్క పూర్తిగా భారతదేశ ప్రజలు కానివ్వండి, ప్రపంచ ప్రజలందరూ కూడా చూసి, అది భాషకు సంబంధం లేకపోయినా, కులానికి సంబంధం లేకపోయినా, ఒక స్త్రీమూర్తిని ఎంత అవహేళనగా మాట్లాడారో. ఒక దేవాలయం లాంటి శాసనసభ, 5 కోట్ల మంది ప్రజల యొక్క తలరాతలను రాసే దేవాలయం లాంటి ఆ యొక్క శాసనసభలో ఎంత అంటే హేళంగా కానివ్వండి, ఎంత అవమానకరంగా ఒక స్త్రీమూర్తిని అవమానించారో అనే సంగతి వీళ్ళు ఇంకా మర్చిపోయారు అనుకుంటా. కానీ ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. అయినా సరే వీళ్ళకి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత శిక్షింపబడ్డా కూడా వీళ్ళకి ఇంకా ఈ గాడిద కొడుకులకి, ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా ఒక అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించుకున్నారు, కోటాను కోటలు కట్టుకున్నారు. అది ఎక్కడ దాచుకున్నారు? తీసుకెళ్ళి లండన్లోను. ఈ యొక్క దొంగోడు ఎక్కడెక్కడ దాచారో ఆడి దగ్గర దాచుకున్నారు. ఇంకా ఆ యొక్క అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బులతో శరీరం అడ్డంగా పెరిగిపోయినాయి కాబట్టి ఇంకా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు. కబద్దారు జాగ్రత్త పెట్టుకో గుట్కా, ఇప్పటికే దారుణంగా ఉన్నావు. నువ్వు చేసే అక్రమాలు ఒకటొకటి బయటకు పడతా ఉన్నాయి. త్వరలోనే నీకు కూడా నీ యొక్క దొంగోడితో పాటు నీకు కూడా పక్క సెల్లో నీకు ఒక ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కంగారు పడబాక. ఇకపోతే వీడు అంటున్నాడు ఎన్నో 100 సార్లు రిజెక్ట్ అయినాయని. అరే గుట్కా, ఏ సంవత్సరంలో నువ్వు ఎమ్మెల్యే అయినావు? నీ యొక్క దొంగోడు ఏ సంవత్సరంలో ముఖ్యమంత్రి అయినాడు? ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు? అది సమాధానం చెప్పు. 2019, 2024 వరకు మాత్రమే 5 సంవత్సరాలు మీరు ఈ అధికారంలో ఉండి, ఈ అధికార మదంతో, ధన వ్యామోహంతో పవిత్రమైన ఈ యొక్క హిందువుల అత్యంత ఇష్టమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంత దారుణంగా బస్టు పట్టించారో నువ్వు మర్చిపోతున్నావరా గుట్కా? ఇదే గుట్కాగాడు ఒక మంత్రి హోదాలో ఉండి
వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువుల మీద ఏ విధమైన దాడులు చేశాయి అనేది కుక్కలను మేము చెప్తాము. ఈరోజు సాక్షాత్ విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారి అయినటువంటి దేవాలయంలో సింహాలు ఎక్కడికి పోయినాయిరా గాడిద కొడక? నువ్వు వెల్లంపల్లి గారు తీసుకుని అమ్ముకున్నదే కదా. ఇదే పౌర శాఖ మంత్రిగా ఉండేవాడు ఏం మాట్లాడినాడు ఈ గుట్కాగాడు? సింహాలు పోతే ఒక్కొక్క 10 కిలోలు పెట్టి సింహాలు మించి చేపిస్తామని చెప్పిన వ్యక్తి కదా ఈ గుట్కాగాడు. అందుకోసమే కదా నువ్వు కర్మఫలాన్ని అనుభవిస్తా ఉన్నావు. ఆ రోజు సాక్షాత్ దుర్గమ్మ వారి యొక్క సింహాలు పోతే హిందువులు ఎంతోమంది బయటకు వచ్చి మనోభావాలు మా దెబ్బతింటా ఉన్నాయి, మా హిందువుల మీద దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయంటే ఈ గుట్కాగాడు ఏమన్నాడు? రామతీర్థంలో ఒక రథాన్ని కాల్చేస్తే ఏమన్నాడు? మహా అయితే ఇంకో 10 చెక్కలు పెట్టి ఇంకొక 10 రథాలు చేస్తాము, దానికే తెలుగుదేశం పార్టీ కానీ ప్రజలందరూ బయటకు రావాలా? ఏం 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 కాలిపోతే ఏం వస్తుంది, ఇంకో కొత్త రథం వస్తుందని చెప్పన్నాడు. అలాగే మన విజయనగరంలో రాముల వారి యొక్క శిరఛేదనం చేయడం కానీ, ఒక సాక్షాత్ రాముల వారు అంటే ఈ యొక్క కలియుగ ప్రత్యక్ష దయం. ఎన్నో అవతారాలు త్రేతాయుగంలో వారి యొక్క అవతారాలు మార్చుకుంటూ విష్ణుమూర్తి అవతారాలు మార్చుకొని త్రేతాయుగంలో ఆయన రాముడుగా అవతారం ఎత్తి ఈ యొక్క హిందువులు అత్యంతగా నార్త్ సైడ్ కానివ్వండి సౌత్ సైడ్ కానివ్వండి అత్యంత ఇష్టంగా కొలుచుకునేది రాములు వారి యొక్క విగ్రహాన్ని తలాన్ని కూడా నరికేస్తే ఇదే గుట్కాగాడు ఏం మాట్లాడినాడు? సింహాచలం అప్పన్న యొక్క విలువైన భూముల్ని అన్యాక్రాంతం చేస్తే ఈ గుట్కాగాడు ఏమన్నాడు? అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో కల్తీ జరిగితే ఈ గుట్కాగాడు ఏమన్నాడు? అధికారులు ఉన్నప్పుడు మనందరూ చూసాం. దానికి తెలుగుదేశం పార్టీ ఎన్నో విధాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు చేస్తే ఆ యొక్క ప్రతిపక్షాన్ని కానివ్వండి, ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడిని కానివ్వండి ఎన్ని విధాలుగా అవమానించారో ఈ యొక్క మీడియా ముందు సాక్ష్యాలు ఉన్నాయి, ఈ ప్రజల గుండెల్లో కూడా ఉన్నాయి. అట్లాంటి గుట్కాగాడు ఈరోజు వచ్చి అవాకులు చెవాకులు తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాప్రసాదం మనకి, అది అత్యంత విలువైన ప్రసాదం మనకి. ఆ ప్రసాదంలో ఈరోజు ఎంతే ప్రపంచంలో ఉండే హిందువులంతా ఒక హిందూ మతానికి సంబంధించిన కాకపోయినా క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ముస్లిం సంబంధించి దేవుణ్ణి ఎవరైతే గౌరవంగా భావిస్తారో అట్లాంటి భావించే ప్రతి పౌరుడు కూడా ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ యొక్క నినాదాన్ని సృష్టిస్తూ ఉంటే వీళ్ళ కొవ్వెక్కి కళ్ళు చిన్నవైపే కనబడట్లేదు వీళ్ళకి. తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగిందనే సంగతి ఎన్డీబీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఒరే పనికిమాలోడు, అది 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 పనికిమాల రిపోర్ట్ కాదురా ఇడియట్, అది నేషనల్ డైరీ హెల్త్ ప్రొడక్ట్ ఇచ్చిన రిపోర్ట్ అది. అంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. అంటే కేంద్ర ప్రభుత్వం మీకు పనికిమాలదా? అది చెప్పరా నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని బండకేసి కొట్టాలి లఫుట్. నిన్ను నీ ఏమన్నా కీడిగా నా కొడుకుని, నిన్ను ఆ లఫుట్ నా కొడుకుని, ఈ యొక్క గాడిద నా కొడుకుని బండకేసి కొడితే కానీ మీకు బుద్ధి రాదు. అయినా సరే మీరు ఒళ్ళు బలిసిపోయి మీరు మాట్లాడి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు ఒక రిపోర్ట్ చూపిస్తాను. నేను మీకు వీళ్ళ ప్రభుత్వంలో వచ్చినది ఇది 2021 సంవత్సరంలో. అప్పుడు ఏ లఫూట్ నా కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు? ఏ లఫూట్ ప్రభుత్వం ఏ లఫూట్ ప్రభుత్వం అధికారంలో ఉంది? 2021లో ఏ లఫూట్ నా కొడుకు ముఖ్యమంత్రి ఉన్నాడు? ఈ లఫూట్ నా కొడుకుని చెప్పండి దయచేసి. ఇది ఆల్ఫా ఫుడ్ సంబంధించింది. అంటే ఈ ఆల్ఫా ఫుడ్ సంబంధించిన నెయ్యి వల్లే కల్తీ వల్లే ఈరోజు స్వామివారి యొక్క ప్రసాదం కల్తీ చేయడం జరిగింది. దాని మీద కొత్త ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తే ప్రసాదంలో అప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఎన్నో సందర్భాల్లో కోటాను కోట భక్తులు కొన్ని లక్షల సార్లు కొన్ని వేల సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లఫూట్ నా కొడుకు నువ్వు ముందు ఆ వెబ్సైట్ తిరుమల తిరుపతికి సంబంధించిన వెబ్సైట్లో చూసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలుగువారు కానివ్వండి, హిందువులు కానీ ఇతరత్ర మతస్థులు కూడా ఉన్నారు కదండి స్వామివారిని దర్శించుకోవడానికి. వాళ్ళ యొక్క అవకాశాల ప్రకారము పరిపరి విధాలుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ ద్వారా కానివ్వండి, ట్విట్టర్ ద్వారా కానివ్వండి, ఫేస్బుక్ల ద్వారా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ల ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా లేదా? ప్రసాదం కల్తీ జరిగింది, ఆ ప్రసాదం తిని మాకు చాలా విధాలుగా అనారోగ్య సమస్యలు వచ్చినాయని చెప్పి పరిపరి విధాలుగా భక్తులు కంప్లైంట్ ఇచ్చారా లేదా? లఫూట్ నా కొడుకు ముందు అది అడుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లఫూట్గా అడుగు పోయేసి ఏ లఫూట్ నా కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు? ఏ లఫూట్ నా కొడుకు తీసుకెళ్ళి ఒక క్రైస్తవుని తీసుకెళ్లి చైర్మన్గా చేసినాడు? ఏ లఫూట్ నా కొడుకు తీసుకెళ్లి క్రైస్తవుని ఈవోగా చేసినాడు? గుట్కా నా కొడుక నువ్వు పొద్దున్న లెగిస్తే ఒక గంజాయిలు మాదక ద్రవ్యాలు పీల్చుకొని నీకు వాయా వరుసలు లేకుండా నువ్వు రోడ్డు మీదకి వస్తావు. వాయా వరుసలు తెలియకుండా ఒక అమ్మ ఏంటో చెల్లెంటో ఒక తల్లి ఏంటో స్త్రీమూర్తి ఏంటో కూడా తెలియకుండా మాట్లాడి నువ్వు ఈరోజు నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే నీకు శ్రీవారు ఆల్రెడీ నీకు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అందుకే నువ్వు చెప్పుకోలేని వేత్తో నువ్వు బాధపడతా ఉన్నావు, మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నావు. ఒరే నువ్వు ఈ మీడియా సాక్షిగా ఈ ప్రజాస్వామ్యం నీకు కనీసం విలువ ఉంటే నీకు వ్యాధి లేదని చెప్పు, నేను చెప్తా. ఎడకపోయావరా? ఇప్పుడు ఇన్నాళ్ళు 3 నెలలు ఏ దేశానికి పోయావు? నీ పాస్పోర్ట్ డీటెయిల్స్ తీయమంటావా? దేశానికి దేనికి పోయావు? ఎక్కడ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నావు? ఆ ట్రీట్మెంట్ మా వల్ల కాదని చెప్పి కూడా తిరిగి పంపించినారు కదా. వాళ్ళు తరివినారా? నువ్వు వచ్చేసినావా?
దీనికి సమాధానం చెప్పు. అట్లాగే కొన్ని వందల సార్లు అంటున్నావు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నెయ్యి లఫూట్ నా కొడక నెలకి ఎన్ని ఎన్ని కిలోలు పడుతుందో సమాధానం చెప్పు. అది కూడా నీ దగ్గర సమాధానం లేదు. ఒక్క రోజుకి ఎన్ని ఎన్ని వేల లీటర్లు స్వామివారి యొక్క ప్రసాదానికి ఉపయోగిస్తారు? అసలు స్వామివారి యొక్క ప్రీతిపాత్రమైన లడ్డు ఎన్ని లక్షలు తయారు చేస్తారో ముందు దానికి సమాధానం చెప్పు లఫూట్ నా కొడక. సో దానికి సంబంధించిన నీ దగ్గర విషయం లేకుండా ఎన్నో వందల సార్లు రిజెక్ట్ అయిందంటా ఉన్నాం. ఈ 2021లో సంబంధించిన ఆల్ఫా ఫుడ్ సంబంధించిన వ్యక్తికి హలాల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. హలాల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈడు రివర్స్ టెండరింగ్లో ఈ యొక్క A1 జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరించగానే రివర్స్ ప్రభుత్వాన్ని నడిపించాడు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి గత కొద్ది సంవత్సరాలుగా శ్రీవారికి అత్యంత భక్తిపాత్రుడిగా ఉండే నందిని నెయ్యి ఎప్పుడూ కూడా కొన్ని సంవత్సరాలు పెట్టి స్వామివారికి నెయ్యి సరఫరా చేయడం జరుగుతూ ఉంది. మరి అన్ని సంవత్సరాలు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ మహానేత అని చెప్పుకొని ఈ A1 గారి మహానేత కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. మరి ఆ యొక్క సంవత్సరంలో కూడా ఆ యొక్క నందిని సంస్థ సంబంధించిన నెయ్యి సప్లై అయ్యిందా లేదా? ఏ రోజున రిజెక్ట్ అవ్వడం జరిగిందా? తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అతిపెద్ద వ్యవస్థ. దానికంటూ ఒక సెపరేట్గా ప్రతి డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక ల్యాబొరేటరీ ఉంటుంది, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, దానికి ఒక టీం అనేది ఉంటుంది. ఉదాహరణకి ఎవరైనా సరే స్వామివారికి ఒక వస్తువుని కానీ సప్లై చేయాలనుకుంటే కనుక ముందుగా ఆ యొక్క టీం అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఫ్యాక్టరీని పరిశీలించడం కానివ్వండి, ఆ యొక్క ఫుడ్కి సంబంధించిన శాంపిల్స్ని తీసుకొని ల్యాబ్లో పరీక్షించిన తర్వాతనే ఫుడ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి దాన్ని ఓకే చేసిన తర్వాతనే తిరిగి అది ఒక స్థాయి ఒక జేఈఓ స్థాయి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ బాగున్నాయి, రేట్లన్నీ బాగున్నాయి, సక్రమంగా మాకు ఈ యొక్క సరఫరా జరుగుతుంది అనుకుంటేనే ఆ యొక్క తిరుమల స్వామివారి పాదాల చెంతకు జరుగుతుంది. గతంలో జరిగింది నందిని ఒక అత్యంతమైన సంస్థ, అది వారు శ్రీవారికి అపర భక్తులు వారు. సో అలాంటి భక్తి భావనతో శ్రీవారికి వారు స్వయంగా నెయ్యిని సప్లై చేస్తే ఇన్ని సంవత్సరాలు రిజెక్ట్ కాంది ఈ 2000 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే 2021 సర్టిఫికేట్ 2021లో ఆల్ఫా ప్రోడక్ట్కి హలాల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. 2019 అధికారం రాగానే వీళ్ళ యొక్క ధన వ్యామోహం కోసం పవిత్రమైన దేవస్థానాలను కానివ్వండి, పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వ్యాపార రంగంగా మార్చుకున్నారు. వాళ్ళ యొక్క రాజకీయ పబ్బాలు గడుపుకున్నారు. ఎందుకంటే A1 ముద్ద అయినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యంత ప్రముఖులు ప్రతిరోజు దర్శనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ యొక్క సేవలు చేసుకుంటే నా మీద కేసులు అనేవి మాఫీ అవుతాయి కదా అనే ఉద్దేశంతోనే దాన్ని ఒక రాజకీయ ఒక వ్యవస్థగా మార్చుకున్నారు, ఒక డబ్బులు వ్యవస్థగా మార్చుకున్నారు. దాని యొక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎన్ని విధాలుగా దోచుకున్నారండి. మన యొక్క హిందువుల మనోభావాలను దెబ్బతీసి అసలు హిందువులా కాదా, ముందు మా యొక్క క్రైస్తవుని, నేను క్రైస్తవుడిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైస్తవుడు కాదా, అప్పటి ముఖ్యమంత్రి క్రైస్తవుడు కాదా, అప్పటి ఈవో క్రైస్తవుడు కాదా, ధర్మారెడ్డి క్రైస్తవుడు కాదా, కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడు కాదా, అలాగే వీళ్ళ అబ్బాయి క్రైస్తవుడు, బాబాయ్ ఏమో హిందూనా, ఎవరు వైవి సుబ్బారెడ్డి క్రైస్తవుడు కాదా? సో వీళ్ళందరూ కూడా ఏంటంటే తెర ముందు ఒక విధంగా హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల ఓటు బ్యాంకు ద్వారా అధికారంలోకి వచ్చి తెర వెనకాతల వీళ్ళ యొక్క కుట్ర ఏంటంటే క్రైస్తవ మతాన్ని పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో విస్తరింపజేసి హిందూ యొక్క దేవాలయాలను నేలమట్టం చేయాలనే ఉద్దేశంతోనే 2019 అధికారం రాగానే హిందువుల యొక్క దేవాలయాల మీద దాడులు చేయడం. ఒక్క దేవాలయం ఏంటండి, ప్రతి దేవాలయం మీద దాడులు జరిగినాయి కదా. దేవతల విగ్రహాలని దారుణాతి దారుణంగా వాటిని హింసించడం కానివ్వండి, ఈ గుట్కాగాడే కదా ఆఖరికి దేవాలయంలో విగ్రహాలను కూడా దొంగిలించి పరాయి రాష్ట్రాలకు అమ్ముకున్న సందర్భాలు లేవా మంత్రిగా ఉన్నాయి. ఆ యొక్క సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా తొందరలోనే ప్రజాక్షేత్రంలో మేము కూడా ముందు పెట్టడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ యొక్క ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అనే వాడు అధికారంలోకి రాగానే రివర్స్ ట్రెండింగ్ పెట్టడం జరిగింది. గతంలో సప్లై చేసిన సంస్థలన్నింటినీ కూడా వెనక్కి తోసి ఈ ధన వ్యామోహంతో ఎవరైతే ఉన్నారు ఈ ఆల్ఫా ప్రొడక్ట్స్ అనేవారు వాళ్ళు ఒక మైనార్టీకి సంబంధించిన వ్యక్తులు, అది కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కాదు, ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఒక సంస్థకి వీళ్ళు ఒక టెండరింగ్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క నాణ్యమైన నెయ్యిని కాకుండా మీరు ఏదైనా సప్లై చేయండి పర్వాలేదనే ఉద్దేశంతోనే కేవలం ఒక నోటి మాట మొబైలైజేషన్ దాంతో ఇంత స్వచ్ఛమైన నెయ్యిని సప్లై చేసిన సంస్థలు కాదనుకొని రివర్స్ టెండరింగ్ ద్వారా రివర్స్ ప్రభుత్వం ఎలాగో రివర్స్గానే కదా, రివర్స్గా పుట్టాడు. సో రివర్స్గానే పాలన చేసి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని లెక్కే చేయకుండా
ఈరోజు శ్రీవారి మహాప్రసాదాన్ని కూడా కలితం చేస్తే ఆ యొక్క హలాల్ యొక్క సర్టిఫికేట్ అనేది మీకు రుజువు చేయడం జరిగింది. ఇది 2021లో వాళ్ళకి టెండర్ ఇవ్వడం జరిగింది. టెండర్ ఇవ్వగానే అప్పటి నుంచి కూడా భక్తులు ఎన్నో విధాలుగా పరిపరి విధాలుగా ఈ యొక్క స్వామివారి ప్రసాదం నాణ్యత లేదు, మేము ఎన్నో ప్రయాసాలు చేసుకొని తిరుమల వస్తూ ఉంటే మాకు దర్శనంతో పాటు ఆఖరికి ఈ ప్రసాదాన్ని కూడా మీరు మాకు నాణ్యత ఇవ్వట్లేదు, భక్తులు హీనంగా చూస్తున్నారని చెప్పి ఎన్నో విధాలుగా భక్తులు చేస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం ఉండదండి, రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ్యత ఉండదండి. సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనాడైనా సరే హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మన యొక్క శ్రీవారి యొక్క అత్యంతమైన సంవత్సరానికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాలు అంటారు. అంటే బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మ చేస్తున్న ఉత్సవాలని, త్రిమూర్తుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఎట్లాగైతే ఉన్నారో ఒక బ్రహ్మ ఈరోజు సాక్షాత్ ఆ 7 కొండల వాడికి స్వయాన ఉత్సవాలు జరుగుతారు కాబట్టి దాన్ని బ్రహ్మోత్సవాలు అని చెప్పి పురాణాలు మనకు చెప్తా ఉన్నాయి. అంత పురాతనమైన బ్రహ్మోత్సవాలు, అంత విలువైన బ్రహ్మోత్సవాల్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ రోజైనా సరే నువ్వు గౌరవంగా జరిపించడం జరిగిందా నీ సతీ సమేతంగా? దానికి సమాధానం చెప్పు. దానికి గుట్కాగా నువ్వు దానికి సమాధానం చెప్పు. నువ్వు తిరుమల వెళ్ళి నువ్వు ఎన్ని వ్యభిచార పనులు చేసావో నీ గుట్కారానితో దాని మా దగ్గర ఉన్నాయి. నువ్వు ఏ రూముల పైన తీసుకెళ్ళి ఆఖరికి తిరుమల పవిత్ర క్షేత్రాన్ని కూడా మీరు ఒక వ్యభిచార గృహాలుగా మార్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. దీనికి తప్పు ఖచ్చితంగా ఉద్యోగస్తుల్లో కూడా ఉంది. ఎందుకంటే ఒక భయభ్రాంతులు చేశారు ఆ రోజు టీటీడీ ఉద్యోగస్తుల్ని. ఒక బాబాయిని అత్యంత దారుణంగా హత్య చేసి ఒక భయాందోళన క్రియేట్ చేసి ఏవైనా జరిగితే మీకు కూడా ఇదే జరుగుతుందనే ఒక హెచ్చరికను చేసి అక్కడ ఉండే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఉద్యోగస్తులను కూడా భయభ్రాంతులు చేస్తే వారు నిమ్మకు నిరేపే నిజాల్ని బయట కట్టకుండా నోరు మూసుకునే పరిస్థితి ఆ ప్రభుత్వంలో చేసిన ఘనత మీ యొక్క లఫూట్ నా కొడుకు కాదా? దానికి సమాధానం చెప్పరా గుట్కా నా కొడక. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కాబట్టే దీన్ని ఏంటంటే ఒక అయోమయం గందరగోళం చేయాలి. ఎన్నో కోట్ల మంది గడిచిన ఒక వారం రోజులు పెట్టి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిండని చెప్పి బయటికి వచ్చిన సందర్భాలు లేవా? ఎన్నో హిందూ సంస్థలు, హిందూ ధార్మిక సంస్థలు కూడా బయటకు వచ్చి ధర్నాలు చేసినాయి కదా, వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేసినాయి కదా, అది కూడా మీ కళ్ళు కనబడట్లేదా? సో ఇవన్నీ జరిగినాయి కాబట్టి మాకు మనుగడ ఉండదు. మా మనుగడ మళ్ళీ మనం చేసుకోవాలనుకుంటే తిమ్మిని బిమ్మిని చేయాలి. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోండిరా. మీరు మనుషులను ఎలాగో మోసం చేశారు, ఆఖరికి మీరు కట్టుకున్న భార్యల్ని మోసం చేశారు, మీకు పుట్టిన బిడ్డల్ని కూడా మోసం చేశారు, ఆఖరికి మీ బిడ్డలు కూడా మిమ్మల్ని చీ అనే పరిస్థితికి దిగజారిపోయినారు కదా. ఇదా నువ్వు మాకు చేసేది? అధికారం అనేది క్షణికం, కానీ మనం చేసే పని శాశ్వతం. దాంట్లో ఆ శాశ్వతాన్ని మీరు గుర్తించుకోకుండా క్షణికంలో మీకు ఒక అడ్డదారిని మీకు రావాలి, రాత్రి మేము డబ్బులు సంపాదించుకునే ఉద్దేశంతో పవిత్ర ఆలయాలను కూడా ఇంత బస్టు పట్టించినారంటే మీరు ఎంత దుర్మార్గంగా ఉన్నారనే సంగతి మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే వీళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. ప్రజలకు పూర్తిగా క్షుణ్ణంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిన వ్యవహారాలు ఏంటి, ఏ విధంగా జరిగింది, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో పరిశీలన చేస్తుంది కదండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్ వీళ్ళకి పనికిమాలదా? ఈ పనికిమాలోడు సమాధానం చెప్పాలి, ఈ పనికిమాల పార్టీకి సమాధానం చెప్పాలి. ఆల్రెడీ వాళ్ళే అంటున్నారు మేము పనికిమాలలో, మా పనికిమాలిన పార్టీ. అందుకే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ ఇచ్చిన దాన్ని కూడా పనికిమాలిన దాన్ని అనే ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళు దేంతో కొట్టాలి, దేనికేసి బాధాలి అనేది మీరు చెప్పండి. ఈ ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు రోడ్ల మీద తిరిగితే వీళ్ళని బండకేసి కొట్టడానికి, ఈ గాడిద కొడుకుల్ని కొట్టడానికి, గుండు గీపించి గాడిద మీద ఊరేగించడానికి కూడా ఈ ప్రజలు రెడీగా ఉన్నారు. ప్రజా సంఘాల నుంచి కూడా వచ్చే డిమాండ్ ఏంటంటే ఈ యొక్క దౌర్భాగ్యుల్ని శిక్షించడం అంటే మామూలు శిక్షించడం కాదు, మరణశిక్ష వేయాలంటా ఉన్నారు. ఎందుకంటే సాక్షాత్ శ్రీవారికి ఇచ్చే ప్రసాదంలో ఇంత దారుణంగా ఒక జంతు కలేబరాలతో జరిగిన రసాయనాలతో, జంతు కలేబరాలు కానివ్వండి, దాని ద్వారా వచ్చే ఆయిల్ కానివ్వండి, అట్లాగే వెజిటేబుల్స్ ఆయిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కలిపారు కాబట్టి మమ్మల్ని అపవిత్రం చేశారనే ఉద్దేశంతో ప్రభుత్వం సంప్రోక్షణ కూడా చేసింది. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. అట్లాగే ఈ యొక్క టీటీడీ చైర్మన్ అనేటువంటి క్రైస్తవుడు కాదా? ఎవరి ద్వారా వచ్చింది? ఏ అధీనంలో మీరు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది? దాన్ని మీరు ఒప్పుకోరా? మీరు జరిగిన దాన్ని ఒప్పుకోకుండా తిమ్మిని బిమ్మిని చేసి మీరు ఈరోజు తిరిగి మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది దొంగల ప్రభుత్వం కాదు, దొరల ప్రభుత్వం కాదు, దోచుకునే ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, ప్రజల రక్షణ కోసం ఉండే ప్రభుత్వం, ప్రజల మనోభావాల్ని కాపాడే ప్రభుత్వం. కాబట్టి ప్రజా సంరక్షణ కోసం మేము తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. దానికోసమే ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఒక సిట్ అనే కార్యక్రమం జరిగింది. ఎవరైతే లోతుగా విచారణ అయితే జరుగుతూ ఉంది, దీంట్లో ఎలాంటి దోషులు ఉన్నా
కఠినంగా మేము శిక్షలు తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే దీనికి అన్యాయానికి కానీ, ఈ యొక్క దుర్మార్గానికి కానీ, ఈ యొక్క కలుషితానికి పాల్పడ్డారో వాళ్ళకి బతికే హక్కు లేదు. ఈ ప్రజా వ్యవస్థలో వాళ్ళకి బ్రతికే హక్కు లేదు. వాళ్ళకి మరణ శిక్ష పడేంత వరకు ప్రభుత్వం గట్టిగా ఉంది. ప్రజా సంఘాలు కూడా జరుగుతున్నాయి. ప్రజల ముందు మీరెంతరా మీరు? ప్రజలు తలుచుకుంటే మీరు ఎక్కడుంటారని ఆలోచన చేయండి. కాబట్టి ప్రజల కోరిక మేరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. రెడ్డి గారు, మీరు కొడాలి నాని మీద చాలా ఆరోపణలే చేశారు. ఇవి ఆరోపణలు కాదండి, ఇవి నిజాలు. ఈరోజు ఆరోపణలు చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము చెప్పేది ప్రతిదీ నిజము. ఈ గుట్కాగాడు గంజాయి వ్యాపారం చేశాడా లేదా, మాదక ద్రవ్యాలు చేశాడా లేదా, హిందువుల దేవాలయాల మీద దాడి జరిగిందా లేదా, హిందువుల విగ్రహాలని అతను అమ్ముకున్నాడా లేదా, ఇవి ఆరోపణలు కాదు, ఇవి పచ్చి నిజాలు. ప్రభుత్వం దాని మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. వీడు చేసిన అన్యాయాలు, ఎందుకంటే ఇప్పుడు గంజాయి కూడా మీరు గమనించి చూస్తే 3 నెలలు పెట్టి గంజాయి అనేది కట్టడి జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక నాణ్యతమైన ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రజల కోరిక మేరకు ప్రజల ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. గంజాయి అనేది విచ్చలవిడిగా గత 5 సంవత్సరాల్లో ఎక్కడికి ఈరోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తీసుకుంటే కూడా మూలాలు ఎక్కడ ఉన్నాయంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది. కానీ ఈరోజు ఆ కుక్కటి వేళతో ఆ గంజాయిని పూర్తిగా నాశనం చేసే కార్యక్రమం ఈరోజు ప్రజాప్రభుత్వం చేస్తుంది. మేము ఆరోపణలకు మేము దూరము. మేము పూర్తిగా సత్యాలు మేము ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రజలకు తెలుసు కాబట్టి ఈ గుట్కాగాడిని ఆ గుడివాడ ప్రజలు ఎలా తరివేరు అనే సంగతి మీరు మర్చిపోకూడదు, మీద తెలియజేస్తూ ఉంటాం. తిరుమల కొండ మీద చాలా వ్యాపారాలు చేశాడు కొడాలి నాని అని చెప్పి మీరు ఇప్పుడు నేను ఆరోపణలు అన్నది అందుకే. అంటే ఆయన అపర భక్తుడు శ్రీవారికి. ఆయనకి ఇప్పుడు 50 సంవత్సరాల వయసు అయితే 47 సార్లు 48 సార్లు కొండకెళ్ళారు. అండ్ అలాగే ఆయన 25-30 సార్లు గుండు చేయించుకున్నారంట. అంత భక్తుడి మీద మీరు ఎలా ఆరోపిస్తారండి? అంటే వీళ్ళలాగా మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ గుట్కాగాడు ఏంటంటే గుడివాళ్ళు క్యాసినోలు పెట్టి, బెట్టింగ్లాడి, క్లబ్బులు పెట్టి, డబ్బులు ఎగ్గొట్టి, ప్రజలు గుండు కొట్టేస్తే మేము తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకున్నాం అనేది ఒక కవరింగు. అట్లాగే వీడికి 50 సంవత్సరాలు. అంటే మనం గతంలో ఒకసారి చూసాం, ఒక వ్యక్తి ఆయుష్ 100 సంవత్సరాలు. వీడు గుట్కాలు తిని వీడి వయసు ఎలాగో 100 సంవత్సరాలు ఎడుగు, వీడు బతకడీడు. వీడి భార్య కూడా వీడు ఎప్పుడు పోతాడని చూస్తూ ఉంటుంది. సో కాబట్టి వీడి స్పాన్ ఆఫ్ ఇంత ఆయుష్లో వీడు ఒక 3 సంవత్సరాల నుంచి వీడు తిరుపతికి వెళ్ళడం మొదలుపెట్టాడు. అది ఈ ప్రజలు నమ్మాలి. సో వీడు అధికారంలోకి వచ్చిన తర్వాత కానివ్వండి, ఎమ్మెల్యేగా అయిన తర్వాత కానివ్వండి, ఈ యొక్క యువజన శృంగార రసికామ పార్టీలో మంత్రిగా అయినట్టు కానించి తిరుమలకి ఎందుకు వెళ్ళాడంటే ఒక పవిత్ర స్థలం. అక్కడ చెయ్యకూడని పనులు కూడా చేయడం జరిగింది. అక్కడ దానికి ఆధారాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. తిరుమల యొక్క చెప్తున్నాను, ఇందాక కూడా మీకు అదే చెప్పడం జరిగింది. వీళ్ళు ఒక భయంకర వాతావరణాన్ని సృష్టించి పూర్తిగా ఉద్యోగులని వాళ్ళ యొక్క ఆధీనంలో తీసుకొని నిజాల్ని దాచే ప్రయత్నం ఆ యొక్క 5 సంవత్సరాలు జరిగింది. కానీ ఈరోజు ఆ యొక్క తిరుపతికి సంబంధించిన ఉద్యోగులే స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. మా యొక్క వాళ్ళు హిందువులు కాదండి, శ్రీవారి యొక్క పాదాలు సేవ చేసే ప్రతి వ్యక్తి కూడా హిందువే. అత్యంత అనుకోండి, ఒక నిర్దిష్టంగా కానివ్వండి, ఒక కఠినాతంగా స్వామివారికి సేవ చేసుకుంటారే ఆ మహాభాగ్యం ఎవరికి వస్తుంది? ఈ 5 కోట్ల మంది ప్రజలకి ఎంతమందికి వస్తుందండి? ఆ శ్రీవారి పాదాల నుంచి సేవ చేసుకునే భాగ్యం కానివ్వండి, అక్కడ నుండి ఉద్యోగస్తులకే కదా జరుగుతుంది. ఆ ఉద్యోగస్తులు ఈరోజు బయటకు రావడం జరిగింది. ఈ ఉద్యోగస్తులు తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఈ గుట్కాగాడి కానివ్వండి, నగరి బొడ్డి సుందరి కానివ్వండి, ఆ ఆర్టీన్ రాణి కానీ వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని విధాలుగా చేశారో. ఈ ఆడుకుందాం రా అని చెప్పింది ఆర్టీన్ రాణి, మీరు గమనించారు లేదు? అప్పుడు ఒక ప్రోగ్రాం జరిగింది, జగనన్న కొట్టు రోజా పట్టు. ఆయనేం కొడతాడో తెలీదు, ఈమెం పడతాడో తెలీదు. మరి తిరుపతిలో ఆయనేం కొట్టాడు, ఏం పట్టాడో. సో కాబట్టి ఈ పట్టుడు కొట్టుడు అనేది తిరుమల కొండపైన జరిగినాయి. కాబట్టి ఆ యొక్క ఉద్యోగస్తులు కూడా దీని మీద బయటకు రావడం జరిగింది. ప్రభుత్వానికి పూర్తిగా నివేదిక ఇవ్వడం జరిగింది. వీడు ఎన్నిసార్లు పోయాడు, ఎన్నిసార్లు అక్కడికి పోయి చేశాడు. అలాగే మీరు గుండు కొట్టించుకున్నాను, నేను 10 సార్లు గుండు కొట్టించానని చెప్పి అది దాని వెనకాల 25-30 సార్లు. ఆ 25-30 సార్లు కూడా ఎందుకు గుండు కొట్టించడం మేము కూడా చెప్తాం. హైదరాబాద్లో క్లబ్ హౌస్ నడపడం, ప్యాకార్డ్ చూడడం, గుడుంబ జూడాలంటారు, మీకు అని తెలిసే ఉంటుంది. ఆ యొక్క ఆటలు ఆడించడం, అట్లాగే కోడి పందాలు ఆడించడం, సంక్రాంతి గంగిరెద్దుల్లాగా ఈ యొక్క దుర్మార్గుడు ఏవైతే ఈ గాడిద కొడుకు ఏవైతే ఉన్నాడో ఆ యొక్క ప్రోగ్రాంలు పెట్టడం, ఈ యొక్క ఆర్టీన్ రాణితో గుడివాడో క్యాసినోలు పెట్టి పోల్ డ్యాన్స్ ఆడిపించినాడు కదా. సో అక్కడ ప్రజలకి ఒక డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఇవ్వకపోతే ప్రజలందరూ కలిసి గుండు కొట్టినారు. ఆ గుండెని ఎట్లా కవర్ చేసుకున్నారంటే నేను తిరుపతి పోయి వచ్చినాను స్వామి అని చెప్పన్నాడు అనమాట. సో ఆ యొక్క కార్యక్రమాన్ని ఇన్నిసార్లు ఒక 25 సార్లు గుండు కొట్టించుకున్నాను. నిజంగా శ్రీవారికి కనుక నువ్వు గుండు కొట్టించేలాగుంటే కనుక నువ్వు దేనికి ఏ ఆధారంతో పోయావు, దానికి సమాధానం చెప్పు. కాబట్టి వీళ్ళు చెప్పే మాటలకి
చేతలకి చాలా వేరు. కాబట్టి కోటలు దాటితే చేతలు గడపలు కూడా దాటవని ఒక నానుడు ఉంది. ఈడు చెప్పే ఈ గుట్కాగాడు కూడా అదే. మీ ఏం చెప్పినా సరే ఈడు ఇందాక మాట్లాడే ప్రెస్ విధానంలో కూడా మీరు చూసుకుంటే ఊగిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఈడు ఎలాగో ప్రజానాయకుడు కాదు ఈడు ప్రజానాయకుడు అయితే ఇటు బస్సులోనూ కూడా కాదు. ప్రజల్ని పీక్కు తినే నాయకులు వీళ్ళు. అంటే నాయకులుగా చెప్పుకొని బ్రోకర్ నాయాలు వీళ్ళు. బ్రోకర్ నా కొడుకులు చేసేవన్నీ బ్రోకర్ పనులే కదా. ఈడు ప్రస్థానం కూడా మీరు చూసుకుంటే ఈడు లారీ నుంచి వచ్చిన లారీ బ్రోకర్ వీడు. ఆ తర్వాత ఒక లారీ క్లీనర్ అయ్యాడు. సో ఈ యొక్క జీవిత విధానం కూడా మీరు చూసుకుంటే ఆ యొక్క పెరిగే విధానాన్ని బట్టే కదా మీకు మాట తీరు అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రజానాయకుడు ఎప్పుడు కూడా నువ్వు ఎంత చదువుకోపోయినా సరే ఒక సంస్కారవంతంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు చెప్తారు, బాబు నువ్వు ఇలా మాట్లాడుతావు అని హెచ్చరిస్తారు. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, ఉప్పు మాట్లాడతావు అని. ఈరోజు మేము మీడియా ద్వారా మేము ఆవేశపడుతున్నామంటే మీరు చేసిన దుర్మార్గాలు ఇంకా మీరు కప్పిపుచ్చుకుంటున్నారే. రాదండి, ఆవేదన రాదండి, ఆవేశం రాదండి, కోపం రాదా? మీరు ఇప్పుడు ఇన్ని తప్పులు చేస్తూ కూడా ఇంకా తప్పులు చేస్తానంటే ఉపేక్షించడానికి ఇది దొంగోడు ప్రభుత్వం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఇది ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మిమ్మల్ని తొక్క తీసి నార తీసి మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం. జైల్లో పెట్టడం కాదు, మీరు చేసిన ఈ పాపాలకి మీకు తగిన శిక్ష మరణ శిక్ష. ఆ మరణ శిక్ష త్వరలోనే పడుతుంది. మీ ద్వారా తెలియజేస్తూ ఉంటారు.